హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి 9 to 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మినిమం 10 క్వశ్చన్స్ వచ్చాయండి, అండ్ యావరేజ్గా 10 క్వశ్చన్స్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి, అంటే ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అండి. బట్ ఎన్టీపీసీలో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేసింది. సో దాని గురించేసి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి కవర్ చేయాలి కరెంట్ అఫైర్స్లో అనేది లాస్ట్ టైం కూడా నేను ఎన్టీపీసీకి కూడా చెప్పాను. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవి కవర్ చేయాలో ఒక 10 టాపిక్స్ మీకు చెప్తూ ఉన్నాను. సో ఆ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈసారి ఇంకొంచెం మంచిగా అనాలిసిస్ చేసి చెప్తున్నాను. సో ఎందుకంటే నేను చూశాను కాబట్టి పేపర్ అనేది, సో మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పేసి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి, లేదంటే వీక్లో ఒక 2 కానీ 3 కానీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ప్రతి వీడియోలో ఒక 10 కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయండి. సో నేను టాపిక్స్ మాత్రమే చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను. సో ఎవరికైనా కావాలి ఎక్స్ప్లెనేషన్ అంటే అప్పుడు ట్రై చేస్తానండి, అప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీకు చెప్తానండి. ఓకేనా, అన్నీ చెప్పడం అయితే కుదరదు కదా. సో ఫస్ట్ వచ్చేసి ఆ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాత మీరు బ్యాలెన్స్ టాపిక్స్ అనేది కవర్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండి. సో మనకి ఎగ్జామ్ అనేది ఆగస్ట్లో ఉంది కాబట్టి, సో మనకి 6 మంత్స్ మోస్ట్ ఇంపార్టెంట్వి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. 12 మంత్స్ కూడా కవర్ చేయాలి, బట్ కంపల్సరీ అంటే ఒక 6 మంత్స్ కవర్ చేయాలి. సో మనకి ఈ 6 మంత్స్లో మనకి ఈ మంత్ అంటే జూన్ మంత్ అండి, అయిపోయిన మంత్, జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి కదా. సో స్పోర్ట్స్కి రిలేటెడ్గా జూన్ మంత్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవి అనేది కంపల్సరీ కవర్ చేయండి. ఓకేనా, స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండి, దట్టు జూన్ మంత్కి సంబంధించిన స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా మంచి ట్రెండింగ్, మంచిగా న్యూస్లో ఉన్నదైతే ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అండి. సో ఇంకొకటి వచ్చేసి ఆపరేషన్ సింధు. ఓకేనా. సో ఆపరేషన్ సింధూర్ కూడా మీరు కవర్ చేసే ఉంటారు ఈ పాటికి. సో అందుకే నేను ఆపరేషన్ సింధూర్ చెప్పట్లేదండి, బట్ ఇక్కడ ఆపరేషన్ సింధు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేశారు, సో ఆపరేషన్ సింధూర్ అనేది అంటే ఏంటి, అది ఎందుకు చేశారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఫుల్గా చూసుకోండి. ఓకేనా. సో లేదంటే మాకు దీని గురించి కనుక మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తే వాళ్ళకి ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సినాబ్ బ్రిడ్జ్ అండి, రైల్వే బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లో బాగా ట్రెండింగ్లో ఉండింది కదా. సో రైల్వే బ్రిడ్జ్, దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు, సో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సినాబ్ బ్రిడ్జ్ని ఎవరు ఓపెన్ చేశారు. ఓకేనా. సో ఈ సినాబ్ బ్రిడ్జ్ ఏ ప్లేసెస్కి రిలేటెడ్, అంటే ఏ ప్లేసెస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఉంది, వీటి నేమ్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆ నేమ్స్ ఏంటి. ఓకేనా. సో ఆ నేమ్స్ ఏంటో చెప్పండి, తెలుసుంటే ఎవరికైనా కామెంట్ చేయండి, ఎవరు ఇనాగ్రేట్ చేశారు అండ్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఈ బ్రిడ్జ్ ఉంది. ఓకేనా. అండ్ ఇనాగ్రేట్ చేసిన డేట్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. లేదు మాకు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా. సో ఆపరేషన్ సింధు కానీ లేదంటే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ గురించి కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ జూన్ మంత్. సో జూన్ మంత్లో మనకి ఏవే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి,
సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ డేస్ ఇన్ జూన్ మంత్ ఖచ్చితంగా నేర్చుకోండి. లేదంటే మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ డేస్ ఇన్ జూన్ మంత్ చేస్తాను. చాలా చాలా డేస్ ఉన్నాయండి. చాలా డేస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ డేస్ కూడా ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా కావాలంటే వీడియో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా. ఇప్పుడు 3 టాపిక్స్ చెప్పానండి, మీకు కావాలంటే కామెంట్ చేయమని. సో ఆపరేషన్ సింధు అండ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్, ఇంపార్టెంట్ డేస్ ఇన్ జూన్ మంత్. సో వీటిలో ఏ టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, మీకు ఆ వీడియో అనేది చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ ఎసెన్స్ కప్. ఓకే, ఏషియా కప్ అండి. సో ఇది అయితే సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు జరుగుతుంది. సో దీని గురించి ఇది ఎక్కడ జరుగుతుంది, ఎవరి మధ్యలో జరుగుతుంది, ఇది హాకీకి రిలేటెడ్ అండి. హాకీకి రిలేటెడ్ స్పోర్ట్స్. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, డేట్స్ అయితే చెప్పాను చూడండి, 5 to 14 జూలై. సో ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. సో మీకు తెలుసుంటే మీరు ప్రిపేర్ అవ్వండి, బట్ తెలియని వాళ్ళు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 51 G7 సమ్మిట్ అండి. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ G7 సమ్మిట్లో ఏ ఏ దేశాలు ఉంటాయి, ఇది ఎక్కడ జరుగుతుంది, మోడీ గారికి కూడా ఆహ్వానం అందిందండి. బట్ మనమైతే ఈ G7 సమ్మిట్ గ్రూప్లో మనం లేము, అంటే ఇండియా లేదు. సో ఇందులో ఏ ఏ దేశాలు ఉన్నాయి అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, సో డేట్ ఏంటి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్స్ అండి. అంటే పర్టికులర్ దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు కదా, సో అవి కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి, ఇంపార్టెంటే కాబట్టి అవి కూడా ఒకసారి లైట్గా పైన చూసుకోండి. అవి మనం టీవీలో ఆర్ చూస్తూనే ఉంటాం కదా, టీవీలో యాడ్స్లో. సో మనకు తెలుసు, కొన్ని బ్రాండ్ అంబాసిడర్స్ గురించి మనకు తెలీదు. అంటే దీనికి చేస్తున్నారా, లైక్ ధోని గారు కెప్టెన్, కూల్ కెప్టెన్ అని వస్తుంది కదా ఇప్పుడు డేటాల్కి, కూల్ కెప్టెన్ అని. సో దాని గురించి. ఇంకోటి ఏంటంటే మాల్దీవ్స్ రీసెంట్గా ఒకరిని బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నారు. సో ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఓకేనా. టూరిజం ప్రమోట్ చేయడానికండి ఇది. మాల్దీవ్స్ వాళ్ళు ఒక మంచి హీరోయిన్ అంటానేంటి, సో ఒక హీరోయిన్ని, అంటే బాలీవుడ్ హీరోయిన్ని మనకి బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నారు. సో ఆమె ఎవరు, సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉందండి, ఒకసారి పైన చూసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పిఎం మోడీ గారు రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా, సో ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా రీసెంట్గా, ఏ దేశాలు విజిట్ చేశారు, అక్కడ ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా. సో ఇది ఇంపార్టెంట్ అండి పిఎం మోడీ గారి గురించి అయితే మాత్రం. ఓకేనా. అండ్ రీసెంట్గా మనకి చెస్ అనేది జరుగుతుంది కదా, చెస్ మనకి సెకండ్ ప్లేస్లో మన ఇండియా నుంచి వెళ్ళిన అతని పేరు ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. చెస్కి రిలేటెడ్ కూడా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీస్ చెస్ గేమ్ అనేది జరుగుతుంది కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రికెటర్ టు స్కోర్ 9,000 runs ఇన్ T20 ఎవరో చెప్పండి. ఆర్సీబీ ప్లేయర్ ఎవరో చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆ ప్లేయర్ ఎవరు, ప్లేయర్ నేమ్ ఏంటో చెప్పండి. ఓకేనా. సో ఇలాంటివి కూడా అడుగుతారండి, అందుకే ఒకసారి మనం చూసుకుంటే బెటర్ కదా. సో 9,000 runs ఇన్ T20 ఆర్సీబీ ప్లేయర్ ఎవరో చెప్పండి, ఆ ప్లేయర్ నేమ్ ఏంటో చెప్పండి. ఓకేనా. సో ఈ T20 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇది నాకు తెలిసి ఐపీఎల్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఎందుకు వేసానంటే మీరు ఐపీఎల్ గురించి కూడా చూసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి, ఐపీఎల్ కూడా ఇంపార్టెంట్. సో అది కూడా క్రికెటే కాబట్టి పర్పుల్ క్యాప్ ఎవరికి, రెడ్ క్యాప్ ఎవరికి, సో ఆరెంజ్ క్యాప్ ఎవరికి, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. సో సింపుల్గా ఐపీఎల్ గురించి కూడా చూసుకోండి. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుందండి, అందరూ
వాచ్ చేస్తూనే ఉంటారు కదా, ఐపీఎల్ చేసే ఉంటారు. సో సో ఎవరికైనా తెలుసుంటే ఈ ప్లేయర్ ఎవరో నాకు కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ గురించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఓకేనా? సో 10 టాపిక్స్ అయితే ఇవేనండి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. స్పోర్ట్స్ రిలేటెడ్ జూన్ మంత్ స్పోర్ట్స్, ఆపరేషన్ సింధు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. చిరాబ్ రైల్వే బ్రిడ్జ్ గురించి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో చేస్తాను. ఒకవేళ మీకు తెలుసుంటే ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఏ డేట్లో చేశారు, అండ్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఈ బ్రిడ్జ్ అనేది ఉంది. సో ఇదైతే కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ డేస్ ఇన్ జూన్ మంత్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో చేద్దాం. సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. జూన్ మంత్లో ఇంపార్టెంట్ డేస్ చాలా ఉన్నాయి, అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. ఉమెన్స్ ఏషియన్ కప్, ఇది హాకీకి రిలేటెడ్ సంబంధించిందండి. సో ఇవి కూడా కవర్ చేయండి. ఇది 15th సెప్టెంబర్ నుంచి 14th సెప్టెంబర్ వరకు జరుగుతుంది. సో ఏ ప్లేస్లో జరుగుతుంది, ఇది పైన తెలుసుకుంటే సరిపోతుందండి. ఏ ప్లేస్లో జరుగుతుందని, ఏ డేట్లో నేను చెప్పాను కదా, ఏ ప్లేస్లో జరుగుతుంది, కొంచెం దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి G7 సమ్మిట్, ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ దేశంలో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరెవరు హాజరవుతున్నారు. సో ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి. బ్రాండ్ అంబాసిడర్స్ అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, మాల్దీవ్స్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా అపాయింట్ చేసుకున్నారు అది చెప్పండి. ఇప్పుడు డేటాల్కి కూల్ క్యాప్టెన్ అని వస్తుంది కదా, సో ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కూడా తెలిస్తే కామెంట్ చేయండి. పిఎం మోడీ గారికి రీసెంట్గా ఏ దేశాలను విజిట్ చేశారో అక్కడ ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా, సో అది కూడా చూసుకోండి. చెస్ రిలేటెడ్, ఇప్పుడు మనకి చెస్ జరుగుతుంది కాబట్టి ఇండియా నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరు అంటే, ఫస్ట్ ప్లేస్లో ఒకరు ఉన్నారు, సెకండ్ నుంచి మన ఇండియా నుంచి ఉన్నారు, అతని పేరేంటి. సో ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, మన ఇండియా నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ పేరేంటో కామెంట్ చేయండి. ఓకేనా? క్రికెట్లో టు స్కోర్ 9,000 రన్స్ ఇన్ 9,000 రన్స్ ఇన్ T20 ఆర్సీబీ ఐపీఎల్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ ప్లేయర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇవి వచ్చేసి మన 10 టాపిక్స్ అండి, ఇవి కవర్ చేయండి. ఇంకొక వితిన్ ఒక 2 to 3 డేస్లో మళ్ళీ ఒక 10 టాపిక్స్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీ డౌట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.